వెల్కమ్ టు మై ఛానల్ అలేకెరా విలేజ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ అండి, ఈ వీడియో 2 days బ్యాక్ అయితే పోస్ట్ చేయాలి, కానీ ఫోన్ ప్రాబ్లం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకు ఈ వీడియో 2 days బ్యాక్ పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో ట్రైకలర్ చపాతీ అండి. లాస్ట్ వీడియోలో ట్రైకలర్ ఇడ్లీ ఎలా చేయాలో ఏంటో అని మీకు చూపించాను కదా, ఈ వీడియోలో కూడా ట్రైకలర్ చపాతీ ఎలా చేయాలని మీకు చూపిస్తానండి. ఈ ట్రైకలర్ చపాతీలో బ్యూటీ ఏంటంటే, ఇడ్లీకైనా ట్రైకలర్ దోశకైనా మనం ముందు రోజు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. కానీ ట్రైకలర్ చపాతీకి అయితే అప్పటికప్పుడు పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఈ ట్రైకలర్ చపాతీలో కూడా ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదండి. ఆరెంజ్ కలర్ రావడం కోసం క్యారెట్ యూజ్ చేశాను, గ్రీన్ కలర్ రావడం కోసం పాలకూర యూజ్ చేశానండి. ఇది కూడా పిల్లలు హ్యాపీగా తినేసేయచ్చు, హెల్దీ కూడా. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా చేసి పెట్టండి. ఎప్పుడు ఒకే రకమైన చపాతీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కలర్ఫుల్గా చపాతీ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో ట్రైకలర్ చపాతీ ఎలా చేయాలంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని అందులో వేయండి. అందులో వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా గరిటతో తిప్పుకోండి. వీడియోలో చూపించిన విధంగా పాలకూర మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలకూరలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఆరబెట్టుకోండి. తర్వాత క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ మంచిగా ఒకటి తీసుకుని తురుముకొని అంది కూడా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని క్యారెట్ తురిమినంత గిన్నెలో వేసుకోండి. తర్వాత ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలిసేంత వరకు ఒకసారి కలపండి. తర్వాత క్యారెట్ ఉడికిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి క్యారెట్ని ఆరనివ్వండి. తర్వాత ముందుగా పట్టుకున్న పాలకూరని ఒక మిక్సీలో తీసుకొని అది పేస్ట్ చేయండి. తర్వాత క్యారెట్ని కూడా అలాగే మిక్సీలో తీసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇప్పుడైతే పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. గ్రీన్ కలర్ కోసం పాలకూర పేస్ట్, ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చపాతీ పిండి వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత అది మొత్తం మిక్స్ అయిపోయేంత వరకు ఒకసారి చేతితో కలుపుకొని అందులోకి ఒక కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి మొత్తం కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కలుపుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ కోసం పిండిని అయితే రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత గ్రీన్ కలర్ పేస్ట్ అయితే వేసేద్దామండి. ఇందులో నేను ఎటువంటి వాటర్ యూజ్ చేయట్లేదండి, గ్రీన్ కలర్ పేస్ట్ అయితే సరిపోతుంది. కొంచెం కొంచెంగా పాలకూర పేస్ట్ వేసుకొని చపాతీ పిండి మొత్తం కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ కలర్ పిండి రెడీ అయిపోయిన తర్వాత దాని మీద కూడా కొంచెం ఆయిల్ రాసేసి అది కూడా పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఆరెంజ్ కలర్ కోసం అయితే పిండి రెడీ చేసుకుందామండి. ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసిన తర్వాత అందులోకి క్యారెట్ పేస్ట్ని అయితే వేసానండి. క్యారెట్ పేస్ట్ కూడా కొంచెం కొంచెం వేసుకొని పిండి కలిసేంత వరకు కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీని మీద కూడా కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోండి. ట్రైకలర్ చపాతీకి అయితే పిండిని రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే అందులో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని అవి రౌండ్గా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ ట్రైకలర్ చపాతీ ఎలా చేసుకోవాలో ఏంటో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ పిండిని తీసుకొని ఒకదాని కింద ఒకటిని పెట్టుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే వేళ్లతోటి కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత దాని మీద పొడిపిండి జల్లుకొని చపాతీ కర్ర తీసుకొని జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ చపాతీని అయితే చేయండి. చూసారా, జాగ్రత్తగా చపాతీని అయితే చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత మిగిలిన పిండి కూడా అట్లాగే ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఫస్ట్ అయితే జాగ్రత్తగా ఆ ఉండలన్నీ దగ్గరగా చేసుకొని తర్వాత చేతితో ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ప్రెస్ చేసేయండి అండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఇంకో టైప్ ఆఫ్ ట్రై కలర్ చపాతీని ఎలా చేసుకోవాలంటే చూపిస్తానండి. ముందుగా అయితే విడివిడిగా ఆరెంజ్ కలర్ పిండిని, గ్రీన్ కలర్ పిండిని, వైట్ కలర్ పిండిని తీసుకొని వాటన్నిటిని విడిగా ప్రెస్ చేసుకొని వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని పెనం మీద వేయండి. 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాతే అప్పుడు ఆయిల్ వేయండి. ముందుగా అయితే ఆయిల్ వేయొద్దు. 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి. నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకొని అప్పుడు ఆయిల్ వేయండి. టూ సైడ్స్ కాలాక చపాతీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అన్ని చపాతీలు కూడా అలానే కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ ట్రై కలర్ చపాతీలను కూడా అలాగే కాల్చుకుందామండి. 2 సైడ్స్ కొంచెం వేడయ్యాక అప్పుడు మాత్రమే ఆయిల్ వేసేసి కాల్చుకోండి. ఫస్ట్ ఆరెంజ్ కలర్ని, తర్వాత వైట్ కలర్ని, తర్వాత గ్రీన్ కలర్ చపాతీ 3 చపాతీలని విడివిడిగా కాల్చుకోండి. చపాతీ 2 సైడ్స్ కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయండి. అలా వేయడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. తర్వాత ఈ 3 చపాతీలను కాల్చుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయండి. ఇందులోకి షుగర్ కానీ బంగాళదుంప కుర్మా కానీ ఏదైనా బాగుంటుందండి. ఇంతేనండి, ఇవి పిల్లలకి పెద్దలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీ ఫుడ్ కూడా. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.